పవన్ కళ్యాణ్ మీద హైదరాబాద్ లో కేసు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న హైదరాబాద్ పోలీసులు. సో మరి రీసెంట్ గానే చూసుకుంటే పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకు వెళ్ళి బీజేపీ తరపున ఆయన మాట్లాడడం కానీ, బహిరంగ సభలో వాళ్ళ గురించి మాట్లాడడం, పార్టీ గురించి మాట్లాడడం, అదే విధంగా వాళ్ళకు సపోర్ట్ గా ప్రచారం చేయడం, ఇలాంటిదంతా కూడా చేశాడు. సో ఆ క్రమంలోనే తాను చాలా మటుకు కూడా ఆయన చేసిన ప్రసంగానికి ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులైపోయారు. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గదు. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే మహారాష్ట్రలో కూడా అంత మించి రద్దీ రావడం కానీ, ఆయనకున్న క్రేజ్ కానీ, ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా అందరికీ గుండెల్లోకి అంటే సూటిగా వెళ్ళడం, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ కున్న ఒక మహిమ అనే విధంగా అందరూ కూడా అనుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అక్కడ కూటమి ప్రభుత్వం తరపున వెళ్ళడం కాదు కదా, బీజేపీ తరపున బీజేపీ పార్టీ గురించి చేశాడు. బీజేపీ కేంద్రం యొక్క అజెండాని ఆయన మాట్లాడాడు. సనాతన ధర్మం గురించి కావచ్చు, మన అయోధ్య రామ మందిరం గురించి కావచ్చు, ప్రతి ఒక్క పాయింట్ ని కూడా ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. సో ఆ విషయాలు చూసుకుంటే ముఖ్యంగా ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతీయడం జరిగింది అనే విధంగా చాలా మంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, కొంతమంది నెటిజన్లు మాత్రం పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేయాలనే విధంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే ఆయన అక్కడ చేసిన ప్రసంగంలో ఒక వార్డ్ని మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అంటే పాత బస్తీ నుంచి కొందరు వచ్చి అనే విధంగా తన ప్రసంగాన్ని కొనసాగించడం జరిగింది. అయితే పాత బస్తీ అంటే హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాత బస్తీలు ఎవరు ఉంటారో ఓవైసీ ముస్లింకి సంబంధించిన వాళ్ళు, ముస్లిం సంఘాల వాళ్ళే ఉంటారు. అయితే ఖచ్చితంగా అంటే ఒక వాల్యుబుల్ పదవిలో, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న నువ్వు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నువ్వు, వేరే రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్న నువ్వు నీ మాటల్ని అదుపులో పెట్టుకోవాలి కదా. ఎంత హోదాలో ఉంటే ఏంటి, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతారా, వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడతారా అనే విధంగా చాలా మంది కూడా ఈ విధంగా పవన్ కళ్యాణ్ మీద కూడా కేసు నమోదు చేయాలనే విధంగా చాలా మంది అంటున్నారు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పోలీసులు మాత్రం అయోమయంలో ఉన్నారు. ఒకవేళ కేసు పెట్టాలనుకుంటే నెటిజన్లు ఏవైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పిన మాటల పరంగా పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేస్తే ఏ విషయాన్ని చెప్పి కేసు నమోదు చేయాలి, అసలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఏ విధంగా అంటే ఎంతటి పదవిలో ఉండండి, డిప్యూటీ సీఎం కావచ్చు, హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతటి పదవిలో ఉంటే ఏంటి, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడిది అనే విధంగా వాళ్ళు కూడా అంటున్నారు. సో మరి ఇప్పుడు మాత్రం పోలీసులు అయోమయంలో ఉన్నారు. సో మరి నెటిజన్లు చెప్పిన మాటలు వాళ్ళు పట్టించుకుంటారా, పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి ఆలోచిస్తారా, ఆయన మీద కేసు నమోదు చేస్తారా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మరి ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.